అదే మహిమ నేను వీరు కూడా ఇచ్చినాను కనుక వారు కూడా మనము కూడా వీరు కూడా అదే శత్రు బలాన్ని మీ పాదముల కిందకు తీసుకుని త్రొక్కి మీ సంతోషాన్ని పరిపూర్ణము చేసుకున్న తర్వాత యేసయ్యకి అమ్మాయ, నా కుమారుడు నా సంతోషాన్ని పరిపూర్ణం చేశాడు, నా కుమారుడు ద్వారా నేను మహిమ పొందుతున్నా అని అప్పుడు యేసయ్య తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, అందుకే నేను అంటాను, మీరు ఇలాగూ రక్షింపబడి మీరు అక్కడితో చతికిలి పడిపోవడానికి వీల్లేదు. ఎలాగో రక్షణ పొంది మీరు ఏదో మీ యొక్క బ్రతికిని 4 దినాలు ఎలాగో బ్రతుకుతంలే, ఎలాగో దేనిలో దాన్ని ఆ జీవితాన్ని కొనసాగించవచ్చులే అని మీరు కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. ఎందుకంటే యేసయ్య రక్తము చాలా విలువైంది. మీకు విషయం తెలుసా? మీ విలువ ఎంతో తెలుసా? యేసయ్య రక్తముకున్నట్లు, యేసయ్య రక్తమునకు ఎంత విలువ ఉందో అంతే విలువ మీకు కూడా ఉంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత ప్రేమమయుడు మన దేవుడు. అందుకని ఆ రక్తమంతా కూడా ఎవరి కోసం దారపోసాడండి? గొర్రెల కోసమా? పశువుల కోసమా? ఎవరి కోసం దారపోసాడు? మన కోసమే. అంటే ఆ రక్తమునకున్న ఎంత విలువ ఉందో అంత విలువ దేవుడు మనకు కూడా ఇచ్చేసాడంట. ఎక్కడన్నా తక్కువ చేశాడంటే దేవుడు మనకి. అందుకని ఎక్కడున్నా కూడా మనమే మంచి స్థితిలో ఉండాలి. ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మనమే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువు యొక్క పన్నాగములను మనం ఏం చేయాలంటే గమనించాలి. అపవాది ఏ కోణంలో వస్తాడో మనకి తెలియదు. దాన్ని మనం ఏం చేయాలంటే, దేవుడు మనకి ఇచ్చాడు కదా, అంటించాడు కదా మహిమ. ఏ మహిమ? యేసుక్రీస్తులకి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలాంటి మహిమ ఉందో ఆ మహిమను ఆయన మనకు కూడా అంటించాడు. ఇప్పుడు ఆ మహిమను పట్టుకుని మన జీవితంలో కూడా ఈ యాత్రను మనం ఏం చేయాలంటే మంచిగా ఫినిష్ చేయాలి. హల్లెలూయా. దానికోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దానికోసమే ఈ భూమి అంతా కూడా ఆయన మహిమ చేత నింపబడటానికి దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఎప్పటి నుంచి తెలుసా? 2000 సంవత్సరముల క్రితం నుంచి ఇప్పటికీ దేవుడు వెయిట్ చేస్తూనే ఉన్నాడంట. అందరినీ భరిస్తూనే ఉన్నాడు, అందరినీ సహిస్తూనే ఉన్నాడు. ఇంకా 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 నా యొక్క సంఘం ఎప్పుడు వెలిగి తేజరెలుతుందా? నా కుమారుడు నేను ఎలాగైతే ఆ మహిమ చేత ఈ భూమి మీద శత్రువుని ఎలాగైతే నేను తొక్కి ఉంచానో నా పిల్లలు కూడా అలాగే ఎప్పుడైతే ఉంటారా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, భూమి మీద మనకు పని ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి, భూమి మీద మనకు పని ఉందా లేదా? వెళ్ళిపోదామా? మీకు విషయం తెలుసా? దేవుడు ఎక్కడ కూడా మీరు వచ్చేయండి అనే మాట బైబిల్ ఎక్కడ రాయబడలా. ఆయన తన నోటు నుంచి ఎక్కడ కూడా మాట్లాడాల. చాలా జాగ్రత్తగా చదవండి. మన పితరులు ఉన్నారు చూడండి, వాళ్ళు మాట్లాడారే కానీ ఎక్కడ కూడా మీరు వచ్చేయండి అనే మాట అలా. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు తయారవ్వండి అన్నాడు. హల్లెలూయా. నేనే వస్తా, మీరు వస్తాం కాదు, నేనే వస్తా. నేను రావటానికి మీరు ఏం చేయాలంటే ఆ వాతావరణాన్ని నాకు సమకూర్చండి అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? మీరు రావద్దు, నేనే వస్తా. నేను రావడానికి మీరు ఏం చేయాలంటే ఇదిగో నేను ఏ మహిమనైతే మీకు ఇచ్చానో ఆ మహిమ చేత మీరు కూడా లోకానికి వెలుగుగా మారండి. అది ఒకరి వల్ల అవుతుందంటే అందరూ ఎప్పుడైతే ఈ యొక్క భూమి అంతా కూడా సృష్టి అంతా కూడా ఎదురు చూసినటువంటి సువార్త ఎప్పుడైతే వెదజల్లబడుతుందో అప్పుడు ఈ భూమి అంతా కూడా మహిమతో నింపబడుతుందంట. హల్లెలూయా. చూడండి, ఆ కీర్తన గ్రంథము 150 115 అనుకుంటా. ఈ భూమిని ఆయన ఎవరికి ఇచ్చాడో తెలుసా? మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చదువుతారా? ఒకసారి చదువు. ఈ భూమిని దేవుడు ఎవరికి ఇచ్చాడో చూడండి ఒకసారి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి ప్రస్తుతం ఎలా ఉందండి? ఎలా ఉంది? ప్రసవ వేదన పడతా ఉంది. అంటే నానా ఇబ్బందుల చేత, నానా రోగముల చేత, నానా ఆ సమస్యల చేత, అపవాది చేత త్రొక్కబడుతూ ఉన్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఆయన తన చేతిని మనకి అందించాడు. ఎలా చేశాడు? ఆయన తన చేతిని మనకు అందించి మనకు సహాయం చేయడానికి ఆయన ఇదిగో ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఇలాగ రక్షింపబడిన తర్వాత మీ యాత్రని ఎలాగ ముగించాలంటే చాలా ఘనముగా ముగించాలి. మీరు ఎక్కడ లోపముగా ముగించినా దేవునికి ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మహిమ తక్కువ కాదు, కానీ మీరు ఆయన ఏం చేసిన వారు అవుతారంటే అవమానపరిచిన వారు అవుతారు. దేవుణ్ణి ఆయన తన ముఖమును తను తలదించుకునే విధముగా అయినట్లుగా నాకు అనిపిస్తోంది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహిమ. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం నుంచి మీరు ప్రారంభించండి. ఈ రక్షణ మీరు ఎలాగ కొనసాగించాలో దేవుని వాక్యములో నుంచి మీరు జాగ్రత్తగా చదవండి. దేవుని వాక్యంలో నుంచి మన దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఏం చేశారు? ఇదిగో ఈ ప్రేమ లేకుండా దేవుడు మనకి ఇచ్చాడు. ఇదే మనకు దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యములోనే మన యొక్క బయోడేటా మొత్తం ఉంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే
ఈ వాక్యంలోనే అసలు మన యొక్క లొకేషన్ ఉంటుంది చూడండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎవరన్నా లొకేషన్ పెట్ట నేను అక్కడికి వచ్చేస్తా అని అంటారు కదా. అంటే ఇక్కడ నుంచి మనం నూజివీడు వెళ్ళాలంటే ఈ నూజివీడు రూట్ మ్యాప్ మొత్తం కూడా మనకి సంపూర్ణంగా మనకి తెలుసు. ఇదిగో ఈ వాక్యంలో మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క రూట్ మ్యాప్ మొత్తం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అందుకని వాక్యాన్ని ఎలా చదవాలంటే ప్రేమతో చదవాలి. ఎలా చదవాలి? ప్రేమతో చదవాలి. ఉదయం లేకపోతే ప్రభు నాతో మాట్లాడు, ఈరోజు నేను ఎలాగ పనిచేయాలి. చూడండి, యేసయ్య భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రాత్రంతా కూడా ఎవరితో గడిపారండి? తండ్రితో గడిపాడు. ఏమని? ప్రభు నన్ను రేపొద్దున ఏం చేయమంటావు, రేపొద్దున ఎవరిని స్వస్థపరచమంటావు, రేపొద్దున్న నేను ఇంకేం చేయాలని రాత్రంతా తండ్రితో గడిపి ఉదయాన్నే సువార్తకి బయలుదేరాడు. ఎప్పుడైతే ఆయన సువార్తకు బయలుదేరాడో ఆయనకు అడ్డుకున్నాడు ప్రతి అడ్డుబండలన్నీ కూడా తొలగిపోయి ఆయన విజయవంతంగా ఆయన ఎలా ముగించాడంటే తన జీవితాన్ని చాలా గొప్పగా ముగించాడు. మీకు విషయం తెలుసా? ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు తన జీవితాన్ని ఎలాగైతే చక్కగా ముగించాడో ఆ చక్కగా ముగించడానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా దేవుడు మనకు కూడా ఇచ్చాడు. దాన్ని ఏమన్నామంటే పరిశుద్ధాత్మ. ఏమన్నాం? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఇప్పుడు మనం పొందుకుంటామో తెలుసా మీకు? ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ విషయంలో ప్రభువా నా పాపముల నుంచి నేను విడిపించబడ్డాను ప్రభు అని నమ్ముకుని మీరు క్రీస్తులో ఎప్పుడైతే మీరు ఆయన ధరించుకుంటారంటే బాప్తిస్మం తీసుకుంటారో వెంటనే ఏం జరుగుతుంది తెలుసా? పరిగెత్తుకుని పరిశుద్ధాత్మ మీరు లోపలికి వచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకని యేసయ్య ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే పైనుంచి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ పావురము వలె వచ్చి ఆయన మీద రాలి. ఆయన ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను పొందుకుని సమరయ్య, గలిలయ, యోదయ ఈ ప్రాంతంలంతా ఆయన ప్రవేశిస్తూ ఆయన ఏం చేశాడంటే సమస్తమును కూడా చక్కపరిచాడట. హల్లెలూయా. అంటే తనకు అడ్డుకున్నటువంటి ప్రతి గోడలన్నీ కూడా ఆయన కూల్చివేస్తూ శత్రువును చివరికి హతమార్చి ఆ కీని మనకి ఇచ్చాడంట. ఏమిచ్చాడండి? ఆ శత్రువుని ఎలాగో మనం చితకు తొక్కాలో ఆ కీని మనకు దేవుడిచ్చాడు. ఆ కీ దేవుని వాక్యంలో రాయబడింది. అందుకని అన్నదిగో పాతాళ లోకపు ద్వారపు కాలమును నీ చేతికి ఎవరికి ఇచ్చాడండి? పేతురు దేవుణ్ణి పట్టుకుని చివరి వరకు పేతురు అందరూ మామూలుగా క్యాజువల్గా ఆయనతో వెళ్తూ ఉంటే పేతురు సపరేట్గా దేవుడితో ఉండేవాడట. ఏమైనా తనకు డౌట్ ఉందంటే వెంటనే రాత్రి వెళ్ళిన తర్వాత ప్రభా ఇగో దీన్ని ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం, ప్రభా ఈరోజు నేను ఇది ఎందుకు చేయలేకపోయా, ప్రభా అక్కడ ఏదో మాట్లాడో నాకు అర్థం కాల, ఒకసారి మళ్ళీ చెప్పు అని దేవునితో అంటుకొట్టబడి పేతురు ఏం చేశాడంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ సారమంతటిని భుజించి దేవుళ్ళు ఉన్న సామర్థ్యం చేత తను కూడా ఈ భూమి మీద యేసయ్య వెళ్ళిన తర్వాత పేతురు ఎలాగా అద్భుతాలు చేశాడు మీ అందరికీ తెలుసుగా. అందుకని పేతురు తన్నాడు, పేతురు నీవు బండవి. ఏమన్నాడు? నీవు బండవి, పాతాళ లోకపు ద్వారపు తాళపు చెవుతులు నేను నీ చేతికి ఇచ్చున్నాను కనుక నీవు దేన్ని బంధిస్తే అది బంధించబడను, నీవు దేన్ని విప్పుతావో నేను దాన్ని పరలోకంలో విప్పుతాను. అబ్బా ఏమి ఆశీర్వాదం అండి. ఇదంతా ఎప్పుడు వచ్చింది తెలుసా? పేతురికి తనకు దేవుడు ఇచ్చినటువంటి రక్షణని తను ఏం చేశాడంటే పరిశీలన చేశాడు. దేవుడితో తిరుగుతూ ఉన్నాడు, దేవుడితో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నాడు, యేసయ్యతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తా ఉన్నాడు. పేతురు వెళ్ళి ఏదో భోజనం చేసేసి రాలా, ఏదో వెళ్ళి యేసయ్య శిష్యుని కదా యేసయ్యతో పాటు తిరుగుదాం నేను మాత్రం సపరేట్గా గడిపాడు దేవుడితో. ఎప్పుడైతే సపరేట్గా గడిపాడో పరలోకపు యొక్క రాజ్యపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడట. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి అలాగే సీరియస్గా ఎవరైతే ఈ రక్షణ విషయంలో ఎవరైతే దీన్ని ఇంకా కొనసాగించాలి అని లేదు, నేను రక్షణని నేను అర్థాంతరంగా ముగించడానికి వీలేదు, ఏదో తెలియకుండా గందరగోళంలో నా జీవితాన్ని నేను కొనసాగించడానికి వీలేదు ప్రభా, ఈ ద్వారంలోని మూసుకుపోవాలి నా జీవితంలోని ఎవరైతే రక్షణ గురించి సమాచారాన్ని పుష్టిగా మీ జీవితానికి తీసుకుంటారో ఏమవుతుందో తెలుసా? మీరు కూడా బండలాగా మారిపోతారు. హల్లెలూయా. మీరు కూడా లోకానికి వెలుగుగా మారిపోతారు. హల్లెలూయా. చూడండి, లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు చెప్పిన మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి మాట కూడా అది ఎలాంటిదంటే 7 సార్లు వెండిని 7 సార్లు కడిగి అది వెండి మోసలో దాన్ని 7 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఆ వెండి ఎలాగైతే ఫినిష్గా మనకు కనపడదో దేవుడు మనకు అలాంటి జీవాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇక్కడితో ముగిస్తున్నా. నేను అంటాను, ఇక మీదట మీరు ఏం చేయాలంటే ఈ యొక్క దేవుడు చెప్పిన మాటను బట్టి మీరు ఏం చేయాలంటే రక్షణ మీరు కొనసాగిస్తున్నారు కరెక్టే, కానీ దేవుడు మీకు ఒక మహిమను అంటించాడు. ఆ మహిమ ఏంటో మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఫినిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏదో తెలియకని రీతిగా మీ జీవితాన్ని ముగించడానికి వీలేదు.
ఆత్మీయ జీవితంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా గందరగోళంలో మీరు అలాగే ఉండిపోవడానికి కట్టబడ్డ బంధకముల చేత, సంఖ్యల చేత అలాగే మీరు బందీగృహంలో ఉన్నట్టుగా మీ జీవితాన్ని కొనసాగించడానికి వీలేదు. ఎందుకంటే ఏమన్నాడు తెలుసా? ఆయన యెషయా గ్రంథము 44-60 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావటంగానే యెషయా గ్రంథము తెలిసి ఆయన ఏమన్నాడు? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారిని బయటకు తీసుకురావడానికి, ఆ కాడు ప్రాణుల చేత ఉన్నవారిని ఆ కట్లను తిప్పివేయడానికి ఆయన నన్ను అభిషేకించి అన్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు దేవుడు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఎలా? నా గురించి నాకు రాయబడింది ఆ లేఖనాల్లో, కాబట్టి నేను ఈ లేఖనాన్ని నెరవేర్చాలి. నా గురించి ఇలాగూ రాయబడింది కదా, ఈ లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడంటే పొద్దున్నే బయలుదేరి పేదలకు సువార్త ప్రకటించుకుంటూ కుంటి వారిని ఏం చేశాడు? గుడ్డి వారిని, మోగవారిని, కళ్ళు లేని వారిని, చనిపోయిన వారిని. ఎందుకు ఇదన్నీ చేయగలిగాడంటే దేవుడు ఆయన చూసుకున్నాడు గ్రంథంలో, నా కొరకు ఇలాగ రాయబడిందా, తండ్రి నన్ను ఇంటి కోసం పంపించాడా అని వెంటనే ఆ యొక్క గ్రంథాన్ని చదివి ఆ లేఖనాల్లో ఉన్నటువంటి లేఖనాలన్నిటికీ కూడా ఆయన ఏం చేశాడు తెలుసా? నెరవేర్చాడంట. హల్లెలూయా. మీరు కూడా మీ కొరకు కొన్ని లేఖనాల్లో రాయబడినది మీ జీవితం కొరకు, మీరున్నటువంటి మీ జీవితం కొరకు బైబిల్లో రాయబడినది అసలు మీ జీవితం ఏంటో అవన్నీ కూడా రాయబడి. నాకు సమయం లేదు ఇంకా చెప్పడానికి, కానీ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా చదవండి. దేవుని వాక్యాన్ని మీ లోపలికి తీసుకోండి, సమయం గడపాలి ఆయనతో. ప్రభు నాతో మాట్లాడి ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నేను ఇక్కడికి వెళ్ళబోతున్నా, ఇదిగో నాకు ఇలాగ ప్రమాదం పొంచి ఉందనుకోండి, మీరు దేవుడితో గడిపిన సందర్భాన్ని ఆయన మీతో మాట్లాడి, ఇదిగో నా కుమారుడు అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఫలానా ప్రమాదం పొంచి ఉంది. యేసయ్యకి అదేనా జరిగింది? యేసయ్యని చాలాసార్లు ఆ పరిసయ్యులు, సద్దూకీయులు ఆయన ఏం చేశారంటే పట్టుకోవాలని ట్రై చేశారు, కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? అక్కడ నుంచి తప్పుకుని వెళ్ళిపోయారు. ఎందుకని? పరిశుద్ధాత్మ లోపల చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీ టైం ఇంకా రాలా, వెనకొచ్చాయి. పరిశుద్ధాత్మను చేత నడిపించబడుతూ దేవుడు తన యొక్క జీవితాన్ని విజయవంతంగా ముగించాడు. ఇప్పుడు అంటున్నాడు కదయ్యా, మీరు ఇలాగూ రక్షింపబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తునకు కలిగిన మహిమను మీరు ఏం చేయాలంట? కొనసాగించాలంట. ఆ మహిమలోనికి మనం వెళ్ళాలంట. ఆ మహిమ యొక్క ఐశ్వర్యాన్ని మనము అనుభవించాలంట. కనుక నా ప్రియమైన వాళ్ళారా, నేను ఇక్కడితో ముగిస్తున్నా. నేను చిన్న ప్రార్థన చేస్తాను, అలాగే కళ్ళు మూసుకోనండి. ఎవరైతే ఈ రక్షణని నేను కొనసాగించాలి, నా జీవితంలో ఈ రక్షణని ఇలా ముగించడానికి వీల్లేదు, ఏదో నాకు తెలియకుండా అసలు యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇవేమి నీకు తెలియకుండా గందరగోళంలో ఈ యొక్క ఆత్మీయ జీవితానికి నీవు ముగించడానికి వీల్లేదు నా ప్రియమైన సహోదర సహోదరులారా. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడి, ప్రభు అవునయ్యా, అవును దేవా, ఇదిగో తండ్రి కుమారునికి కలిగిన మహిమలోనికి మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసావు దేవా, ఇదిగో మీరు ఇలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఈ సువర్తమానాన్ని రాత్రి ప్రభా ప్రజలకు మీరు తీసుకుని వచ్చారు ప్రభు మా ద్వారా. అయ్యా ప్రకటించాం దేవా, ఆ విత్తనము ఆయన వీరి జీవితంలో 100 రెట్లు ఫలించును కాక. ఈ విత్తనము మా ప్రభా, ఈ విత్తనం ఇంకా అనేక మందికి మీరు ప్రచురించుదురు కాక. అయ్యా ఈ విత్తనము పట్టుకుని వీరు ప్రభా సువార్థికులుగా బయలువెడుదురు కాక. దేవా నీకు వందనాలు తండ్రి, మీరే కృప చూపించండి. ఆ విత్తనము ద్వారా ఈ ప్రాంతమంతా కూడా ఫలింపచేయమని అడుగుతున్నా ప్రభా. కూడి వచ్చిన వారందరి జీవితంలో మీరు ఈ వాక్యమును నెరవేర్చి నీ వాక్యం యొక్క ఆ టేస్ట్ని మీరు అనుభవించడానికి సహాయం చేసి కృప చూపించమని యేసయ్య నామములో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఒకసారి అందరూ కూడా 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సత్య వాక్యాన్ని ఈరోజు దైవజనులు రాత్రికాల సమయంలో మన మధ్యలో నిలబడి చక్కటి వర్తమానాన్ని బోధించారు. మరి కొన్ని మర్మపూరితమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి అర్థం చేసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినా పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని మనకి బయలుపరచునుగాక. అయ్యగారు చెప్పినటువంటి వాక్యంలో ఒక చిన్న మాట తెలియచేస్తాను చూడండి. బైబిల్ అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తే ఇంగ్లీష్లో మనం చూస్తే BIBLE బైబిల్ అంటే బి అంటే బిఫోర్, ఐ అంటే ఇన్స్ట్రక్ట్, బిఫోర్ ముందు. ఆలోచన చేస్తే 2 బీలు ఇక్కడ మనం చూడవచ్చు. బైబిల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్, అంటే ఈ భూమిని మనం విడిచే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు, వాటన్నిటిని మనము పాటించుదుము గాక. హల్లెలూయా. అది బైబిల్ అంటే అర్థం. ఈ సమయంలో మనం మధ్యనటువంటి మరి జాషువా డానియల్ గారు వచ్చి దేవుని యొక్క సన్నిధిలో గ్రీటింగ్స్ ఒక 10 నిమిషాలు వారు మనకి మాట్లాడతారు. తదుపరి మరి ఆఖరి ప్రసంగం ఉజ్జీవ వర్తమానికులు మన మధ్యలో ఉన్నారు.
వారు సిద్ధపడుతున్నారు. మీరేమి కూడా అలసట పడమాకండి, ఎందుకంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసులను అభిషేకించి మాట్లాడుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మకు మనము చోటిద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్తాం అందరూ, హల్లెలూయా. చాలా అలసిపోయారు కదా అందరూ. ఈ రాత్రి చూడండి, చంటి పిల్లల్ని ఎప్పుడైనా ఆహారం పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మారం చేసినప్పుడు కూడా మరీ తినిపిస్తూనే ఉంటాం, ఎందుకని వారు తినరు కాబట్టి, అవునా? అదే విధముగా ఈ రాత్రి ఈ స్థలమునకు వచ్చిన కొంతమందికైనా కూడా మరి మనము దేవునికి పిల్లలమై ఉన్నాం కాబట్టి ఆయన వాక్యం అనేది మన హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళేటట్లు ఈ రాత్రి మనం ప్రయత్నం చేస్తూ దానిని మనము ఆహారముగా భుజించడము. ఆమేన్. హల్లెలూయా. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఆమేన్. హల్లెలూయా. నాకు ఇలా చెప్పకుంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను నైట్ చెప్పాను కదా, కొంచెం అందరూ కూడా మీ స్వరములు విప్పి మీరందరూ కూడా మాట్లాడండి. ఆమేన్. మరి నాకు కొంత సమయమే ఇవ్వబడి ఉన్నది కనుక మరి దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనమును బట్టి మరి నేను కొంత సమయం మాట్లాడతాను. మిమ్మల్ని ఎవరిని కూడా కన్ఫ్యూజ్ చేయకుండా, మిమ్మల్ని ఎవరిని కూడా ఏదో ఒక లోకంలోనికి తీసుకెళ్లకుండా మరి ఇప్పుడు వరకు దైవజనులు చెప్పిన వర్తమానము చేతనే నేను కూడా కొంత మటుకు ముందుకు నడిపిస్తా. అసలుకి మహిమ వలన కలిగే కార్యాలు ఎలా ఉంటవి, అసలుకి మహిమ అంటే అది ఈ భూమి మీద నేను ఏ విధముగా అనుభవించాలి, ఏ విధముగా దానిని ముందుకి కొనసాగించాలి, దానిలో గనుక నేను నిలబడగలిగితే దానిని నేను ఏ విధముగా నెరవేర్చగలను అనేది రాత్రి తెలుసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను వీటన్నిటికంటే ముందుగా ఒక వచనం చూపించి ముందుకు వెళ్తాను. అసలు యేసు ప్రభు వారు ఎందుకని రావటం లేదు అనే ఒక చిన్న మాట తెలియపరచి ముందుకు వెళ్తా. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనము. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు ఏం చేయాలంట? నీ పాదములకు పీఠములుగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎక్కడున్నాడంట ఇప్పుడు దేవుడు? యేసయ్య ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? కొంచెం మాట్లాడతారా? చాలా మొహమాటంగా ఉన్నారు కదా. పక్కన ఏంటో చికెన్ స్మెల్ వస్తుంది, తొందరగా వెళ్ళిపోవాలన్నట్టు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారేమో. దానికంటే మంచి శ్రేష్టమైన ఆహారం ఈ రాత్రి కలశంలో మనం భుజించదుముగాక. ఏమే ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు? నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏంటిది అంటే, ఆ వాక్కు ఏమని చెప్తుందంటే, ఆ నజరేయుడైన యేసయ్య అంట శత్రువులంతటినంట ఎక్కడికి తీసుకొచ్చాడంట? పాదముల కిందకి తీసుకొచ్చాడంట. అయినప్పటికీ కూడా తండ్రి ఏమి చెబుతున్నాడంటే, ఇంకనూ కూడా శత్రువు అంతా కూడా ఎవరి పాదముల కిందకి రావాలంట? సంఘము యొక్క పాదముల కిందకి రావాలంట. అప్పటి వరకు ఎక్కడ కూర్చోవాలంటే నువ్వు నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చుండి ఉండుము. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ అర్థమయ్యి అర్థం కానట్టు, వ్యర్థమయ్యి వ్యర్థం కానట్టు అందరూ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ విధముగా మనం ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఈ రాత్రి నేను చెప్పుచున్నాను, మునుపెన్నడు నాకున్న కొంత సమయంలో కూడా నేను నమ్ముచున్నాను, మునుపెన్నడు కూడా విననటువంటి ఒక గొప్ప వర్తమానం ఈ రాత్రి మీరందరూ కూడా వినబోచున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎందుకని ఈ మాట చెప్పుకుంటూ వచ్చానంటే, యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకని రాలేకపోతున్నాడంటే, ఈ భూమి మీద ఆయన అంటూ ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంట. ఆయనకంటూ ఒక చిత్తానుసారమైన ఆ ఆలోచన కలిగి ఉన్నాడంట. ఆ ఆలోచన అంతా యావత్తు కూడా ఎవరి ద్వారా నెరవేర్చబడాలని ఆయన ఆలోచన చేసి ఆగిపోయి ఉన్నాడంటే, నా ద్వారా ఆయన నెరవేర్చాలని ఆగిపోయి ఉన్నాడంట. హల్లెలూయా. ఏంటిదయ్యా ఆ ఆలోచన అంటే, ఇంతక దైవజనులు చెప్పి ఉన్నారు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనంలో రాయబడి ఉన్నది కదా, తండ్రి నీవు ఈ భూమి మీద నీవును నేనును కూడా ఏ విధముగా అయితే ఏకమై ఉన్నామో, అదే విధము కూడా నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా ఏకమై ఉండవలనని నేను వారికి నీ మహిమను, లేదంటే నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమను వారికి నేను ఏమిచ్చాడంట? ఆయన మహిమను మనకి అనుగ్రహించాడంట. అయితే ఇదేంటయ్యా బాబు, అసలు మహిమ ఇచ్చామంటూ మనకి పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటో తెలుసా?
ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. ప్రతి మనిషి జీవితంలో, ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో, ఈ శ్వాస యాత్రలో ఆయన మనకి ఇచ్చిన మహిమను కంటే కూడా భయంకరముగా విశ్వాసి నమ్మేది ఏంటంటే, నేను పాపములో పడి ఉన్నాను కాబట్టి నేను దేనిని పొందుకోలేకపోతున్నానంటే మహిమను. దేనినమ్మా? మహిమను పొందలేకపోతున్నాననే ఒక భయంకరమైన ఆలోచనలు పడిపోయి ఉన్నది. ఎవరు? సంఘము. ఎవరమ్మా? సంఘము అంటే ఎవరంటే మనమే. ఎవరమ్మా? మనమే. అయితే అది ఏ కాలంలో రాయబడి ఉన్నది? ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితి. అది ఇప్పటి కాలము కొట్టి లేదంటే ఇప్పటి కాలమును బట్టి రాయబడినది కాదు. అది ఎప్పటి కాలమును బట్టి రాయబడి ఉన్నదంటే, పూర్వ కాలములో పితరులైన వారి కాలములంట ఎవ్వరికి కూడా మహిమను అనుభవించే కృప లేదంట. అందుకనే నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 17 వచనం కలిసి చదవండి. మోషే భక్తుడు ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? ఏమని? కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున, నీవు సెలవిచ్చిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేనిని బట్టి అంట? అతని పేరును బట్టి అతనిని దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఏమడిగాడంట? మోషే ఏమడిగాడు? కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఏమడిగాడు? మహిమ అంటే అర్థమైంది కదా? ఇక్కడ చాలా జాగ్రత్తగానండి. ఏమడుగుతున్నాడు మోషే? దేవుని యొక్క మహిమను ఎవరు అడుగుతున్నారు? మోషే అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? చదవమ్మా. ఆయన నా మంచితనమంతయు, మోషే నా మంచితనమంతయు కూడా నీ ఎదుట నేను కనపరచేదను. యెహోవా అను నామమును, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించదు, నీ ఎదుట నేను ప్రకటించదును. నేను కరుణించువానిని కరుణించదును. ఎవని యందు కనికరపడదునో, ఎవని యందు కనికరపడదునో వాని యందు కనికరపడదునని. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడని. ఏమవుడంట? బ్రతుకడు. ఏం చూస్తే? దేవుని యొక్క మహిమను చూస్తే ఏమవుతారంట? మనిషి బ్రతకలేడు. ఇది ఏ కాలము, ఎందుకని జరిగినదంటే, ఇదంతా కూడా ఆది కాండములో ఆదామును నిర్మించిన సమయమున దేవుడు మనిషికైతే మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉన్నాడంట. అయినప్పటికీ కూడా ఆదాము చేసిన అతిక్రమమును బట్టి మొట్టమొదటిగా మనిషిని కోల్పోయినది ఏంటంటే మహిమను, ప్రభావమును కోల్పోయాడంట. ఈ వచనం ఎక్కడ దొరుకుతుందంటే మీకు కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం దగ్గర దొరుకుతుంది. మొట్టమొదటగా అంట మనుషుని ఆయన నిర్మించిన దినమునంట ఆయన మహిమ ప్రభావములతో ధరించినప్పటికీ కూడా అపవాది మోసపరచుట వలన మనిషి కోల్పోయినది ఏంటంటే మహిమను, ప్రభావమును. ఈ మహిమను, ప్రభావమును మరలా కోల్పోయిన స్థితిలో ఉండగా మోషే అనే ఒకడు ఏమడిగాడంటే, ప్రభువా నీ మహిమను నాకు చూపించయ్యా అని బ్రతిమలాడినప్పుడు దేవుడు చెప్పాడు. ఏమన్నాడంటే, మోషే నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తా, నేను కరుణించువాడిని కరుణిస్తా, కటాక్షించువాడిని కటాక్షిస్తా. అయితే ఒకటి మాత్రం నీకు చూపిను. ఏంటో తెలుసా? నా మహిమను. ఎందుకంటే నా మహిమను నువ్వు పాపములో ఉండి కనుక నువ్వు చూడాలని లేదంటే అనుభవించాలని చూస్తే నువ్వేమవుతావు అంటే చనిపోతావు. ఏమవుతావు? చనిపోతావు. ఈ స్థితిలో ఉన్న నిన్ను నన్ను చూసి ఆ యొక్క నజరేయుడైన యేసు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడంట. హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి వచ్చాడయ్యా అంటే ఆయన ప్రాణము మాత్రమే కాదు, ఆయన ప్రాణములో నిలబడి ఉన్న మహిమను కూడా సార్వత్రిక సంఘానికి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అయ్యా ఏ విధంగా చెప్తున్నావు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. త్వరగా నాకు సమయం చాలా తక్కువగా ఉంది, గంట సేపు చెప్పాల్సిన మెసేజ్. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును. అక్కడ స్వాతంత్ర్యము. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూడండి ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. మనం ఏం నమ్ముతున్నాం, అసలు మనం ఏం ఎదుగుతున్నాము మీ అందరికి అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ సినిమాలకు చూపిస్తా చాలా జాగ్రత్తగా. విశ్వాసి ఏమి నమ్ముతున్నాడంటే మొట్టమొదటిగా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోతున్నాడు. ఈ యొక్క మాటను భయంకరంగా నమ్ముతున్నాడు. కానీ నజరేయుడైన యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, ఆయన వెళుతూ వెళుతూ తండ్రితో చేసుకున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నీవు నాకు ఏ మహిమనైతే ఇచ్చానో అదే మహిమ నేను ఎవరికి ఇవ్వాలనుకున్నానంటే, నీవు నాకు ఇచ్చిన సంఘానికి ఇవ్వాలనుకుంటున్నా. అయితే సంఘం ఏమి నమ్ముతున్నదంటే, ఆయనైతే మహిమనిచ్చాడు, కానీ సంఘం అయితే ఏమి నమ్ముతుందంటే, ఇంకనూ కూడా పాపములో పడిపోయి ఉన్నానన్న ఆ ఆలోచన చేత ఆ మహిమను అనుభవించడానికి ఇష్టపడతలా. హల్లెలూయా. ఆ మహిమను గురించి ఆలోచన చేయట్లా, ఆ మహిమను గురించి వెతకటలేదు. ఏమి వెతుకుతుందా అంటే, పాపం ఎక్కడ కనపడుతుందా, లేదంటే పాపము కోసం వెతుకుతుంది. కానీ దేవుని యొక్క మహిమను వెతకడానికి నువ్వు సృష్టింపబడి ఉన్నావు. హల్లెలూయా. దేవుని యొక్క మహిమను ఏర్పాటు చేసుకుని ఆ మహిమ చేత నీవు ఈ భూమి మీద ఈ విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించడానికి నువ్వు సృష్టింపబడి ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది, విశ్వాస యొక్క జీవితం ఏమంటుందంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాను అని ఎవరు అంటుందంటే, విశ్వాసి అంటున్నారు. ఎవరు అంటున్నారు? విశ్వాసి అంటుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రము ఉన్నది. ఇక మీదట మనం ఏం చేస్తామంటే, ముసుగులేని ముఖము చేత ప్రభు యొక్క మహిమను, ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? సంఘాలతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నిన్ను సృష్టించింది, నిన్ను నిర్మించింది, నిన్ను పిలుచుకున్నది, నిన్ను రక్షించింది దేని కొరకంటే, నువ్వు మహిమను పొందలేని స్థితిలో ఉండడానికి కాదు నిన్ను ఏర్పరచుకుంది. నిన్ను ఏ విధంగా ఏర్పరచుకుని అంటే, నిన్ను ఇదిగో నేను ఆత్మ కనుక నా ఆత్మ చేత నిన్ను ఈ రాత్రి నేను ఏ విధంగా నిన్ను దర్శించాలని ఆలోచన చేస్తున్నానంటే, నా మహిమను నువ్వు ఏం చేయాలంటే అర్థము వల్ల ఈ భూమి మీద నువ్వు ప్రతిఫలింపు చేయాలి. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందో అర్థం కాలేదు. మీరు ఒకవేళ దేవుని యొక్క సమూహాన్ని కానీ మొక్కములు కానీ చూడగలిగిన సామర్థ్యం మనలో లేదు. కానీ ఆయన ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడంటే, ఆ మహిమంతా కూడా ఈ లోకములో ఉన్న దేవుని ఎరుగున వారికి నీ ద్వారా కనపరచాలని ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైందో అర్థం కాలేదు. దేవుని యొక్క మహిమను ఈ భూమి మీద నీ ద్వారా ప్రతిఫలింప చేయాలనేది ఆయన చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? చూడండి, అర్థం ముందరికి వెళ్ళా. ఎక్కడికి నేను ఇప్పుడు ఈయన ఏసీ అనుకోండి. ఎవరమ్మా? ఈ బ్యాండ్రే గయ్యా అంటారేమో. కాదమ్మా, కొంతసేపు ఊహించుకుంది. ఎందుకంటే మనం ఊహల్లో బాగా బతికేస్తాంగా. కాసేపు ఊహించుకుంది. ఎవరమ్మా? ఊహించుకుంది. ఎవరైనా? ఏసయ్య. కొంచెం మాట్లాడతారా? మీకు పరిచయం లేదా? ఎవరు? ఏసయ్య. ఇప్పుడు ఈ సంఘం వచ్చింది. ఈ సంఘం వచ్చి, అయ్యా ఏ భేదం లేదయ్యా, అందరూ కూడా మహిమ పొందలేని పరిస్థితిలో ఉన్నా నేను అంటుంది ఈ సంఘం. ఆయన ఏమంటాడంటే, లేదు లేదు, నా మహిమను చూడు, నా మహిమ ఏ విధంగా ఉందో ఆ మహిమను కనపరచడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నా. హల్లెలూయా. ఈ మహిమ నేను కాదు చూపించాల్సింది, ఈ భూమి మీద నీవు చూపించాలి. హల్లెలూయా. ఎవరు చూపించాలి? దేవుని యొక్క మహిమను ఎవరు చూపించాలి? ఎవరు? సంఘము. హల్లెలూయా. నీవు పొందలేని పరిస్థితుల్లో ఉండడానికి పిలవబడలేదు, పొందగలిగిన సామర్థ్యం చేత నింపబడుటకు నువ్వు పిలవబడి ఉన్నావు. హల్లెలూయా. దేనిని? మహిమను. దేనినమ్మా? మహిమను. మహిమ ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందామా. ఇప్పుడు ఎవరంది? ఈ సంఘం ఏమై ఉంది? ఇప్పుడు ఈ భూమి మీద ఏం చేయాలంట? మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచు. ఏ పోలికగా? యేసు ప్రభువారు ఏ పోలిక చేత నిర్మింపబడి ఉన్నాడు, ఏ పోలిక చేత ఉన్నాడు, అదే పోలికలోనికి సార్వత్రిక సంఘం మొత్తం కూడా మహిమను పొంది ఆ విధంగా మార్చబడాలంట. అప్పుడు వస్తాడు నీ కోసం నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయన మహిమకు తగిన మహిమ చేత నువ్వు నింపబడి ఆయన పోలిక చేత నువ్వు మార్చబడతావో అప్పుడు వస్తాడు నీ కోసం ఆయన. హల్లెలూయా. మార్చబడిన వారు ఏ విధంగా మార్చబడతారంటే, ఆయన వచ్చే దినమున ఏమంటారో తెలుసా మీకు? యోహాను పత్రిక మార్చబడుతుంది. అప్పటి కాలంలో సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడైతే సార్వత్రిక సంఘానికి సంపూర్ణంగా ప్రత్యక్షపరచబడుతుంది. ఏమని? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే. ఎలా అంట? ఆయన ఉన్నట్టు. ఎవరు ఉన్నట్టు? యేసయ్య ఉన్నట్టు. కొంచెం మాట్లాడతారా? ఎవరున్నట్టంట? యేసయ్య ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఎలా ఉండాలంట మనము? ఆయన ఉన్నట్టుగానే సార్వత్రిక సంఘము ఆయనలాగా మార్చబడాలని ఆయన ఆగిపోయాడంట. ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చోబెట్టబడి ఉన్నాడంటే. ఎందుకో తెలుసా? సార్వత్రిక సంఘము పాదముల కిందకి శత్రువు ఇంకా సంపూర్ణంగా రాలేదు. హల్లెలూయా. ఆ సార్వత్రిక సంఘం యొక్క పాదముల కిందకి సంపూర్ణమైన ఆధిపత్యము, అనారోగ్యము, వ్యభిచారములు, వ్యసనములు, ఆ కష్టములు, నష్టములు, ఇబ్బందులు, నిన్ను వేటాడుతున్నా లేదండి నిన్ను వెంటాడుతున్నా ప్రతి ఒక్క సమస్య కూడా నీ పాదముల కిందకి రావాలి. హల్లెలూయా. అప్పుడు వస్తాడు నీ కోసం.
హల్లెలూయా. ఎప్పుడైనా రాజుగారు వచ్చి రాణి గారిని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. రాజుగారు వచ్చి స్నానం చేసుకోడు, అవునా కదా? రాజుగారికి రాణి మాత్రమే సరితుగా తగినది. హల్లెలూయా. రాజుగారికి రాణి తగినట్టు నీవు మార్చబడాలంటే నీవు మహిమ లేని దానిగా ఉండకూడదు, నీవు మహిమ కలిగిన దానిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ మహిమగా మార్చబడేదని ఏ విధంగా కనపరచు, ఎలా తెలిసిద్దయ్యా అంటే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఏ విధముగా ఆ మహిమని భూమి మీద నేను కనపరచాలయ్యా? అసలు మహిమ అంటున్నావు, అసలు మహిమ వల్ల ఉంటే ఏమి జరిగిద్ది అయ్యా? అది చెప్పయ్యా బాబు ముందలని చాలా మంది కూడా ఆలోచన చేస్తా ఆగిపోయి అట్లాగే చూస్తూ ఉన్నారు. అయ్యా మహిమ ఉందన్నావు, అసలు మహిమ ఉంటే ఏం జరిగిద్ది? అసలు మహిమ వల్ల కలిగే ఉపయోగం ఏంటి? సార్వత్రిక సంఘము మహిమ లేని దానిగా ఉండిపోతుంది, అసలు మహిమ కలిగిన దానిగా ఉంటే సార్వత్రిక సంఘము ఎలాగ ఉంటుంది? అది కదా తెలియాల్సింది మనకి, అవునా కదా? హల్లెలూయా. అది కూడా తేటగా నేను ఈ రాత్రి బయలుపరిచి మీకు నేను ముందుకెళ్తా. యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం కానించి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం మొదటి వచనం కానించి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం. ఈ రాత్రి కాలంలో ఏదైనా గ్రామ వస్తువులారా, మహిమ లేక నువ్వు బ్రతుకుతుండగా, మహిమ లేని దానికి నువ్వు బ్రతుకుతుండగా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి కష్టములతో, నష్టములతో, ఇబ్బందులతో, వ్యసనములతో, బాధలతో, వ్యభిచారములతో, అసూయలతో, అబద్ధములతో, గర్వములతో, అసూయలతో పడిపోయిన నీతో ఆ యొక్క రక్షకుడైన యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీకు వెలుగు వచ్చినది, లెమ్ము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ రాత్రి నువ్వు లేపబడాలంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఏమొచ్చిందంట? యెహోవా మహిమ అమ్మా, ఆయన మహిమ ఆయన దగ్గరే ఉంచుకోవాలా. ఆయన మహిమ ఎక్కడికి వచ్చిందంటే నీ మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆయన మహిమ నీ మీదే ఉంది. ఆ మహిమ ఏం చేస్తుంది తెలుసా? చదవమ్మా. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఏదైతే నీకు అసాధ్యముగా కనపడుచున్నదో అవన్నీ కూడా నీ చుట్టూరు, నీ చుట్టుపక్కలంతా కూడా పనిచేస్తా ఉన్నాయి కదా, ఇవన్నీ పనిచేస్తా ఉంటాయి అంట. అయినప్పటికీ నువ్వు ఆగిపోకూడదంట. ఎందుకని ఆగిపోకూడదంటే నువ్వు నీ మీద ఏముందో తెలుసా? యెహోవా మహిమ. హల్లెలూయా. చదవక. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఎవరి మీద కనబడుచున్నదంట? నా మీద కనబడుచున్నది. మనమేమనుకున్నాం, ప్రభు ఏ భేదం లేదయ్యా, ఏ భేదం లేదు, అసలు జాతి కులమత భేదాలు ఏంటో ఏమీ లేదే, నా మీద ఏం లేదంటే నీ మహిమే లేదయ్యా అనేటట్టు మనం బతికేస్తున్నాం. లేదమ్మా, నీ మీద చూడండి, మనుషుడికి దేవుడైనా ఇస్తేనే తప్ప దాన్ని అనుభవించడానికి అధికారం కానీ అవకాశం కానీ లేదు. హల్లెలూయా. ఆయన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ప్రాణంతో నువ్వు జీవించగలవు. ఆయన జీవం ఇచ్చాడు కాబట్టి నీవు జీవముగా జీవించగలవు. లేదంటే నిన్ను పాపములో పడేస్తే నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. అర్థమైందన్నమాట. దేవుడు ఏదైనా ఇస్తేనే కానీ మనం అనుభవించడానికి అధికారం కానీ అవకాశం లేదు. హల్లెలూయా. అంటే మహిమను పొందలేని దానిగా నిన్ను సృష్టించలేదైనా, మహిమను పొందుకోవడానికి సామర్థ్యం కలిగిన దానిగా నిన్ను సృష్టించి ఆ మహిమతో నిన్ను నింపి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీ మీద మహిమ లేదన్న మాట అబద్ధము. నీ మీద మహిమ ఉంది కానీ నీవు దానిని వాడట్లా. హల్లెలూయా. ఎందుకని వాడట్లేదండి? నీకు అసాధ్యముగా ఏం కనబడుచున్నదండి? నీవు పరిశుద్ధంగా జీవించడం అసాధ్యముగా కనబడుచున్నది, నీతిగా జీవించడం అసాధ్యముగా కనబడుచున్నది, యథార్థముగా జీవించడం నీకు అసాధ్యముగా కనబడుచున్నది. అయితే వాటిని గురించి ఆలోచన చేయడానికి నువ్వు సృష్టింపబడలేదు. నీవు దేవుని మహిమ గురించి, పరిశుద్ధత గురించి, నీతి గురించి, యథార్థత గురించి మాత్రమే నువ్వు ఆలోచన చేయడానికి సృష్టింపబడి ఉన్నావు. హల్లెలూయా. అందుకని ఆయన ఆది కాండములో ఆదామును సృష్టించిన దినమున మంచి చెడుల వృక్షం ఉంచినప్పటికి కూడా ఏమన్నాడు తెలుసా? మంచి చెడుల వృక్ష ఫలమును తినమాకు అన్నాడు. ఏమన్నాడు? అవునా కదా? దాని జోలికెళ్ళ మాకు, నేను ఇచ్చిన దానిలో బ్రతుకు. నువ్వు ఏమి ఇచ్చాడైనా మహిమ ప్రభావములను ఇచ్చాడు మనిషికైనా. హల్లెలూయా. ఆ మహిమ ప్రభావాలను మరలా నీకు నాకు రిస్టోర్ చేయడానికి, కోల్పోయిన ఆ మహిమ అంతటితో నిన్ను నన్ను నింపడానికి ఆ కలువరి శిలువలో ఆ నజరేయుడైన యేసయ్య చనిపోయి తిరిగి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ లేని దానిని మహిమతో నింపడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకేం జరుగుతుందంట? మహిమ అంటే జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఏమవుతారంట? జనములు నీ వెలుగు. జనములు అయ్యా మహిమ ఉంటే నాకేంటయ్యా ఉపయోగం అంటే, అమ్మా నువ్వు జనాల దగ్గరికి వెళ్ళే అవసరం లేదు. జనాలే నీ మహిమ వలన అన్ని జనులైన వారు సహితం కూడా సంఘానికి పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. నిన్ను బట్టి కూడా దేవుడు సార్వత్రిక సంఘం మీద వచ్చిన మహిమను బట్టి నువ్వు
నీవు గాని ఆ మహిమను వాడితే నిన్ను చూసి అన్ని జనులైన వారు యేసు ప్రభుని అంగీకరించిన వారు కూడా బయలుదేరి వచ్చేస్తారంట సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు అనుకుంటే, అయ్యా నాకేమన్నాక ఇబ్బందులు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ 4 మాటలు పాటేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే చాలా అంటే కాముగా ఉండిపోతున్నాం. అమ్మ ఒక మాట మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి. ఈ భూమి మీద నువ్వు దర్శనం లేకుండా జీవించేస్తావు అనుకోండి, నీ జీవితంలోనికి నాశనం వస్తుందట. సామెతల గ్రంథం 29:18 వచ్చిన ఒకసారి చదవరా. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా, చాలా అయిపోయింది నా టైము. 2 నిమిషాలు ముగించేస్తాను తొందరగా. సామెతల గ్రంథము 29:18 వచ్చిన దేవభక్తి లేని ఎడల జనులు కట్టులేక. అబ్బా చాలా చక్కగా ఉంది. ఇంగ్లీష్ ఏమంటే తెలుసు, వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ perish. అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద దర్శనం లేక ఏ మనిషి జీవిస్తాడో ఆ మనిషి జీవితంలోనికి నాశనం వస్తుందట. ఏమొస్తుంది? నాశనము వస్తుందంట. ఈ భూమి మీద నీవు దర్శనము కలిగి జీవించాలి. ఏ దర్శనం అంటే ఈ భూమి మీద నీవు దేని కొరకు పిలబడి ఉన్నావు, దేని కొరకు సజీవుల లెక్కలో నిలబడి ఉన్నావు అంటే ఆయన పోలికలోనికి నువ్వు సంపూర్ణంగా మార్చబడడానికి నువ్వు సృష్టింపబడి ఈ భూమి మీద సజీవురాలిగా ఉన్నావు. ఆ దర్శనం కొరకు నువ్వు ప్రతిదినం పరిగెత్తాలి. నీ సమస్యలను తీసుకెళ్లి ప్రతిరోజు ఆయన మీద రుద్దడం కాదమ్మా. ఆయన సమస్య లేకుండా నిన్ను సృష్టించలేడు. సమస్యలను ఉండడానికి కాదు నిన్ను ఆయన నిర్మించింది. సమస్య అంతటిని కూడా నీ పాదముల కిందకి తీసుకురావాలనేది ఆయన చిత్తము. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమన్నాడు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు లోకము ఏం చూస్తుందంట. ఇక్కడ చూడండి, ఆ వచ్చిన చూపించి ముగించేస్తా, టైం అయిపోయింది. కానీ రోమిలకు రాసిన పత్రిక 8:19-20 తొందరగా అయిపోయింది. ఇక తొందరగా స్పీడ్గా రోమిలకు రాసిన పత్రిక 8:19-20 తొందరగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఏం ఎదురు చూస్తుందంట సృష్టి. మనమేం చూస్తున్నామంటే యేసయ్య యొక్క రాకడ కోసం చూస్తున్నాం. కానీ మన రాక కోసము, సార్వత్రిక సంఘం యొక్క రాక కోసము ఎవరు ఎదురు చూస్తుందంటే ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. ఎందుకనంట చదవమ్మ త్వరగా. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యమునకు విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం. ఏంటిదంట? దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం. మహిమగల ఎప్పుడు వాడుకుంటారా అని ఎదురు చూస్తుందంట. ఏంటో తెలుసా? పరలోక రాజ్యము ఈ భూమి మీద నరులు ఎప్పుడు ఆయన మహిమను వాడుకుని ఇదిగో దాస్యములో పడిపోయిన ఈ భూమిని విడిపిస్తారా అని ఎదురు చూస్తుందంట. పరలోక రాజ్యం నీవు ఎప్పుడు వస్తావని ఎదురు చూడట్లేదు, కానీ పరలోక రాజ్యం ఆయన శక్తిని పరలోక రాజ్యం నుంచి ఈ భూమి మీద నీవు ఎప్పుడు వాడతావని ఎదురు చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంట దాస్యములో ఉండిపోయిందంట ఈ సృష్టి అంతా కూడా. ఆ సృష్టి అంతా కూడా నీవు గనుక మహిమను వాడితే అది విడిపింపబడుతుందంట. హల్లెలూయా. ఏం చేస్తుందయ్యా సృష్టి విడిపింపబడతా అంటే, అమ్మా నీ ఫలము నువ్వు పంట వేసినప్పుడు సరిగా రావట్లేదు కదా, అలాంటి స్థితి ఉండదు ఇక. హల్లెలూయా. నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో ఆ జాబ్ లో నీకు సంపూర్ణమైన విజయం కలుగుతుంది. అనగా మనుషుడు ఏదైతే చేయలేకపోతాడో ఆ మహిమలోనికి రావడం వల్ల సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను ఏర్పరచుకునే దినమున, నిన్ను పిలిచిన దినమున మహిమతోనే ఆయన నింపి ఈ భూమి మీదకి నడిపించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహిమలో ఉన్న ఆ ప్రభావం చేత మీరు దినదినము కూడా అభివృద్ధి చెందుదురుగాక. అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి సమయం నంబర్కి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చక్కటి వర్తమానాన్ని మన మధ్యలో వినింపు చేసినటువంటి అశ్వడాని గారి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. కొంతమంది అనుకుంటున్నారు సమయం ఏ 12 గంట అయిందని. సమయం మనం ఆన్ టైంలో నమ్మాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. సమయం కేవలం అంతా 10 గంటలు మాత్రమే అయింది. మేము చిన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు సేవ చేసేటువంటి ఆ రోజుల్లో మీటింగ్ ముగించేది ఎన్నింటికంటే సుమారు 1 గంటకు ముగించేవాళ్ళు. పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పి భోజనం ఎన్నింటికి పెట్టేవాళ్ళు అంటే 2 పెట్టేవాళ్ళు. హల్లెలూయా. కానీ రాను రాను పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా మార్చబడినవి. ఏది ఏమైనప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉంటానని ఆయన సెలవిచ్చాడు. హల్లెలూయా. నేను నడకాల సమయంలో సహోదరులు వాక్యాన్ని బోధించారు కృప గురించి.
ఈరోజు మహిమ గురించి మాట్లాడారు. సంగమా గమనించండి, మనము మహిమ నుంచి మహిమకు వెళ్ళాలి. హల్లెలూయా. కృప నుంచి అధికమైనటువంటి కృపకు వెళ్ళాలి. చాలా మంది మహిమ నుంచి మట్లోకి వెళ్ళిపోయేవారు లాగా ఉంటారు, కృపని పోగొట్టుకునే వాళ్ళుగా ఉంటారు. అలా ఉండకూడదు. మనకు కలిగిన దాన్ని మనము గట్టిగా పట్టుకుందాము గాక. మరి మూడో వర్తమానంగా మన మధ్యలో దేవుని యొక్క చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి యవన దైవ సేవకులు, మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కల్వరి స్నేహం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో అనేక చోట్ల దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి వారు వస్తూ ఉండగా అందరం కూడా చప్పలు కొడుతూ వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రార్థనతోటి మనము ప్రార్థన చేసుకుని వారికి అవకాశం ఇద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి బాలస్వామి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదుపరి మనము వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నాం తండ్రి. ఆయన క్రైస్తవులందరూ మెలుగుగా ఉండాలని పరిచయం చేస్తుంటాం తండ్రి. నీ స్తోత్రాలు. మూడవ వర్తమానంలో మీ దోషులైనటువంటి సేవకులను మరుగుపరిచి మీరే నీ బిడ్డలతో మాతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. కూడి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. మరి నన్ను ఆహ్వానించిన దైవజనులు యోహానయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే పొద్దున్నుంచి ఎంత కష్టం చేసినా సాయంత్రం ఇంటికి రాగానే కాస్త నీళ్ళు పోసుకొని ఒక ముద్ద అన్నం తిని టీవీల ముందు పడుకొని అలాగ పెట్టి పడుకునే బ్యాచ్లు. ఇప్పుడు చాలామంది మరి వాక్యం వినాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది అందరికీ. ఒక పక్కనేమో అన్నం ఉందో, ఒక పక్కనేమో ఇప్పుడు మీరే చెప్పాలి. మీరేం చెప్తే నేను అది చేస్తా. వాక్యం విందామా, అన్నం తిందామా చెప్పాలి. విందామా, తిందామా? మీరేం చెప్తే అదే. మళ్ళీ మాట మార్చకూడదు. మీరేదంటారు? ఎందుకంటే ఏదైనా పరిస్థితులను బట్టి మనం దేవుని పిల్లలంగా ఉన్నాం కనుక చూడండి, చక్క చిన్నపిల్లలు నా నుంచి ఎంత చెప్పినా అనుకుంటా రోడ్ల మీద కూర్చొని మామూలు అల్లరి చేయట్లేదు. అది వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళకి నిద్ర రావట్లేదు, మరి మీకు ఎందుకు నిద్ర వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైందా? అలిసిపోయారు అనుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి 12 దాకా మనతో మాట్లాడును గాక. అనరేంటి? అనండ్రా. దేవుని సన్నిధి ఒక రాత్రి గడుపుట. చెప్పండి 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 చెప్పండి. ఒక రాత్రి గడుపుట ఏంది? ఈ ఒక్క 2 గంటలు ఉంటే మీకు 1000 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నట్టే. మరి ఏం చెప్తారనేది చూద్దాం. సరే, సమయం 10 అయింది. కరెక్ట్గా 10:30 కల్లా ముగిస్తాను. అయితే నేను మాట మీద అయితే నిలబడను, కాళ్ళ మీద నిలబడతాను. నిర్ణయం మీదే. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానించేద్దాం. చక్కగా దైవజనులు దేవుని యొక్క మహిమను గురించిన అనేక ఆత్మీయ మర్మాలు మనతో మాట్లాడుతూ వచ్చినారు. చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ ఆఖరి దినాల్లో మన భక్తి జీవితం ఎలా ఉండాలో, మన ఆధ్యాత్మిక సంఘ సహవాస క్రమాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకుని ఈ రోజున ఈ యొక్క వర్తమానాన్ని మనం ముగించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ పిల్లలమైన మేము నీ పాదాల చెంతకు చేర్చు అయా. కొద్ది నిమిషాలు నీ ఉద్దేశాన్ని, నీ చిత్తాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి మమ్మల్ని ప్రత్యేకపరిచినందుకు నీకు వందనాలు. వాక్యం చేత మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరమైనదిగా ఈ వాక్యాన్ని మీరు భద్రపరిచి వాక్యానుసారంగా జీవించి కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మా ఎవరు లేగొద్దు. కరెక్ట్గా 25-35 నిమిషాల్లో ముగించేస్తాను. ఎవరు లేగలేదు. ఆకలి వేసినా ఏం పర్వాలేదు. డాక్టర్ గారు చెప్తే తినం కదా మనం. కొద్ది నిమిషాలు అంటే నేను రోజు తినొద్దులే, ఒక అరగంట తినొద్దు అని చెప్తున్నాను. వాక్య భాగం కీర్తనల గ్రంథము త్వరగా బయలుదేరి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. యెహోవా, నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది
నాకు తెలుపుము. చాలు, జాగ్రత్తగా వినాలా. పరిశుద్ధ లేఖనాల్లో చాలా మంది దేవుని యొక్క భక్తులు ఉన్నారు. వారందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు దావీదు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రార్థిస్తాం మోకరించినప్పుడు. ఏమని చెప్పాలి? ఏమని? దేవా, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా బిడ్డను దీవించు, అప్పులు పోవాలి, నొప్పులు పోవాలి, తిప్పలు పోవాలి అని ప్రార్థన చేస్తాం. కానీ ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి చూస్తే దావీదు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, చెప్పాలా, దేవా, నా అంతము ఎట్లుండునో నాకు తెలుపయ్యా అని ప్రార్థన. అందరు నా వైపు చూడాలి. ఇన్నాళ్ళని భక్తి జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడైనా నా అంతము ఎలా ఉంటుందో నాకు తెలుపయ్యా అని ఎవరైనా ప్రార్థన చేశారు? ఏంటి అడుగుతున్నారంటే అసలు నాకు అంతమే లేదన్నట్టు? మీకు అంతం ఉందా లేదా? అసలు నేను చచ్చిపోననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. ఈ భూమి మీద నాసికా రంధ్రాలలో ఊపిరి ఆడుతున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించవలసినదే. మరణము చూడని నరుడెవడు అని బైబిల్ చెప్తుంది. అందుకనే దేవుని పిల్లలంగా నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడు అయినా, దేవుణ్ణి ఎరిగినా ఎరగకపోయినా, భక్తిపరుడమైనా భక్తి లేకపోయినా, ఆరాధించినా ఆరాధించకపోయినా, త్రాగుబోతువైనా తిరుగుబోతువైనా, ఎలాంటి వాడవైనా ఖచ్చితంగా నీ మరణ దినం ఒకటి ఉన్నది. ఏదో ఒక రోజు నీ అంతం అనేది దేవుడు రాసి పెట్టి ఉంచాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ అంతము ఎలా ఉంటది? ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటారా? ఇప్పుడు నేను చెప్తాను. నీ పుట్టినరోజు ఎలా ఉంటుందో తెలుసా నీకు? మీ అమ్మాయి ఎలా బాధపడింది ఎవరన్నా అడుగుతాడు అసలు? మీ అమ్మాయి ఎక్కడికన్నా అడుగుతావా నువ్వు? మీ అమ్మాయి ఎన్ని నొప్పులు పడిందో, ఎంత కేకలేసిందో అడుగుతావు నువ్వు? అడగ. అంతము గురించి కూడా మనిషి అడిగేలా లేడు. నీ అంతము ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎందుకంటే చాలా మంది ఈ రోజున పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాన్ని విడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే వెళ్ళొస్తానని సెంటర్కి వెళ్ళి వెనక్కి రాకుండా అక్కడే ప్రాణాన్ని విడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు ముగిరాని సూత్రం. హల్లెలూయా. తప్పాలి కాదు, ఆకలి ఆత్రం అది. హల్లెలూయా. గమనించండి, నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మరణం అనేది చాలా ప్రధానమైన పాత్ర. అయితే ఆ మరణానికి ముందు నువ్వు ఎలా బ్రతకాలో పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు రాయించినాడు. హల్లెలూయా. అలా బ్రతకగలిగితే మరణము తర్వాత మహిమలోనికి నువ్వు చేర్చబడదువుగాక. హల్లెలూయా. ఆ మహిమను పొందాలంటే ఈ మరణానికి ముందు నీ బ్రతుకు ఎలా ఉండాలో జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. మొన్నటి దినాన ఒక మాట చెప్తాను. మాకు బాగా అవుతారు. ఏలూరు పక్కన గోపన్నపాలెం సర్పంచ్గా చేశాడు ఆయన. ఊరికే ఒంగోలులో కారు దిగి మొహం కడుక్కుందామని పక్కకెళ్ళి మొహం కడుక్కొని మరలా వచ్చి డ్రైవర్ సీట్లో కూర్చోడానికని ఇలా కారు ముందు నుంచి వస్తున్నాడు. ఇక్కడ నుంచి ఆటో వెళ్ళి కొట్టేసింది. జస్ట్ అలా కొట్టేసింది, వెనకబడ్డాడు, చిన్న మెదడు చితికిపోయింది. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ రాత్రి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భయపడి ఏడ్చుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీకు దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ ఏదర్ అనేటువంటి ప్రాంతంలో 3 దినాల నుంచి నేను ఇక్కడ సంచరిస్తా ఉన్నాను. ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ ప్రాంతాలలో దేవుని భయము 100% లేదు. కారణం ఏంటో చెప్పనా? ఇక్కడ ఆరాధన జరుగుతున్నా, ఇక్కడ వాక్యం జరుగుతున్నా, ఇక్కడ ఏదో రికార్డ్ డాన్స్ లాగా, ఇక్కడ ఏదో ఆ కోతులు ఆడిస్తున్నట్లుగా, లేదా ఇంకోటి ఏదో ఫ్యాషన్ షో జరుగుతున్నట్లుగా మాకు కాదు మమ్మల్ని కాదని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పనులు చేసుకుంటూనే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని భయం అనేది గుండెల్లో ఉంటే గడగడ గడగడ వణుక్కుంటూ దేవుని వాక్యాన్ని వినడానికి జనులు పరిగెట్టుకొచ్చుదురుగాక. హల్లెలూయా. భయం లేదు. నేను అడిగాను, బాబు ఏంటి పరిస్థితి ఇక్కడ? సువార్త ప్రకటించాలని వచ్చినాడు మా దైవజనుడు, ఏంటి ఇక్కడ అంటే అందరూ క్రైస్తవులేనయ్యా అన్నారు. బుర్ర పోయింది నాకు అసలు. ఎవరంట? అందరూ కూడా క్రైస్తవులే. బుర్ర పని చేయాలి అరగంట నాకు. అంటే దేవుని పిల్లలకు ఈ రోజున వాక్యం వద్దు,
దేవుని పిల్లలకు దేవుని యొక్క విలువైన మాటలొద్దు, దేవునితో సహవాసం వద్దు. ఏం కావాలా? లోకం కావాలా? నేను చెప్తున్నాను కదా, గంట నుంచి చూస్తున్నాను, పిల్లలు ఆడుతూనే ఉన్నారు. అక్కడ ఏమనుకోవద్దు, ఆడుతూనే ఉన్నారు. చెప్పిన లేడు, అడుస్తూనే ఉన్నాం, వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. కారణం ఏంటి? చిన్న ప్రాయం నుంచి వారికి ఏం లేదు, దేవుని భయం లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు, ఈ రాత్రి దేవునికి భయపడకపోతే, దేవునికి లోపడకపోతే, వాక్యానికి కడగడ వణకకపోతే, నీ భక్తి జీవితము, క్రైస్తవత్వము ఏ రోజు నీ జీవితంలో తొంగి కూడా చూడదు నిన్ను. నువ్వు అనుకుంటున్నావేమో ఆదివారం వెళ్తున్నాం, పండగకి వెళ్తున్నాం అని, అది భక్తి జీవితం అవ్వదు. ఎవరు చెప్పాడు నువ్వు క్రైస్తవుడు అని? ఎవరు చెప్పాడు నీకు క్రైస్తవత్వం ఉన్నదని? క్రైస్తవుడు అంటే నీలో ఆ లక్షణాలు కొన్నైనా కనబడాలి. నీ క్రియలలో ఏమున్నాయి? ఏమున్నాయి? ఒక్కటి లేదు. దేవుని సన్నిధి, దేవుని వాక్యం అంటే భయం లేదు. తిన్నామా, తాగామా, టీవీలు చూసామా, ఇదే తప్ప ఏమీ కనబడినట్టేం లేదు. ఎంత దారుణం అండి ఈ రోజుల్లో. భారభరితమైన ఈ పరిచర్య, ఇంత ఖర్చు పెట్టి, ఇంత శ్రమటోర్చి, ఇంతగా ప్రయాసపడి, ఇంతగా కడుపు కట్టుకొని ఉపవసించి నశించిపోతున్న వారి కొరకు అభిషక్తులైన దైవజనుడు వస్తే ఒక్కొక్క దైవజనుడి చేత దేవుడు ఏం మాట్లాడుతోందనే ఒక భయము క్రైస్తవుల బిడ్డల్లో ఉండాలా? కానుందా? ఉందా? లేదు. దేవుని పిల్లలుగా ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి. అందుకనే నీవు దేవుని బిడ్డవయ్యావు, అందుకే నేను హెచ్చరిస్తున్నాను. క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావు, అందుకే హెచ్చరిస్తున్నాను. వాక్యము తెలుసనే భ్రమలో ఉన్నావు నువ్వు, అందుకే హెచ్చరిస్తున్నాను. ఏంటో తెలుసా? నీవు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మరణించక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరణం అందరికి వస్తుంది. ఈ లోకంలో తన అందచందాలతో ఉర్రూతలూగించి సినీ ప్రపంచాన్ని ఆకర్షించి అనేకులకు ఒక దేవతగా వెలుగుంది, ఒక పేరు ప్రఖ్యాతలు గడించింది ఒక స్త్రీ. ఎవరు? శ్రీదేవి. చెప్పాలా ఎవరు? శ్రీదేవి. తెలంగాణలో ఎవరైనా ఉన్నారా? అందరికి తెలుసు, ఫ్యాన్లు కూడా ఉన్నారు వాళ్ళకి. ఇక్కడ శ్రీదేవి ఉందా, చనిపోయిందా? చెప్పాలా? చనిపోయింది. ఎక్కడ చనిపోయింది? చెప్పండి రా, నూరు ఎలా చనిపోయింది? ఎక్కడ? బాత్రూంలో చనిపోయింది. నేనేమంటానంటే, బాత్రూంలో చనిపోవడానికి పేరు ప్రఖ్యాతలు, డబ్బు, ధనము అన్ని సంపాదించిందిగా. బాత్రూంలో చచ్చిపోవడం ఏంటి? చూడలేదా? ఓకే, ఏమంత కర్మ? మీకు అర్థమవుతుందా? ఎలాంటి మనిషివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా, ఏ స్థితిలో ఉన్నా, నీ మరణము నీ దగ్గరికి ఎలా వస్తుందో నీకు తెలియదు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నావు, రేపు ఉంటావో ఈ టయానికి లేదో గ్యారంటీ లేదు. ఈ రోజున గొంతు చించుకొని వాక్యాన్ని బోధిస్తున్నాం మేము, రేపు ఈ టయానికి ఉంటామో లేదో గ్యారంటీ లేదు. దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా నీవు ఎలాగ బ్రతకాలో ఈ రాత్రి నీ భక్తి జీవితంలో నువ్వు నేర్చుకుందువు గాక. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలియదు. దావీదు అందుకే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? దేవా, నా అంతం ఎలా ఉంటుందో నాకు చెప్పాయా. నాకు భయం వస్తుంది. ఈ రోజు వాడనే, నేను రేపటి వాడను కాదు. రేపు నేను ఉంటాను లేదో నాకు తెలియదు. ఒకసారి చెప్పు, నేను యాక్సిడెంట్ లో పోతానా, హార్ట్ అటాక్ వచ్చి పోతానా, అన్నం తింటా పోతానా, మంచిది తాగుతా పోతానా, నిద్రలోనే పోతానా, ఏమైతే నాకు తెలియదయా, నాకు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఎట్టపోతారు చెప్పండి. చెప్పాలా? నేను పొట్టి చీర కట్టుకొని చక్కగా పౌడర్ అట్ట రాసుకొని ప్రశాంతంగా పడుకొని చచ్చిపోతానని వాళ్ళు ఉన్నారా? ఒక అమ్మ అంటుందంట, పడుకునేటప్పుడు చక్కగా మేకప్ వేసుకొని రోజు స్నానం చేసి మేకప్ రాసుకుని పడుకుంటుందంట. అలా ఆయన అడిగాడంట, ఏమే ఏంటి ఆ పడుకోవడానికి ఎంత మేకప్ అవుతుందంటే, టీవీ సీరియల్లో నిద్రపోయేది అట్లాగే రాసుకుంటుంది అయ్యా అంటుందంట. సీరియల్లో నిద్రపోతా అక్కడ ఏమేసుకుంటారు వాళ్ళు? మేకప్ వేసుకుంటారు. చూసారా? అందుకనే దావీదు అన్న మాటని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇప్పుడు దావీదుని అడగాలి మనం, దావీదా, ప్రపంచంలో ఎవడూ చేయలేదయా ఇంత విడ్డూరమైన ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చి, నువ్వు ఎందుకు చేసినావు? నువ్వు అట్లాంటి ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అని దావీదుని అడిగితే, దావీదు అంటాడు, అబ్బాయి నేను ఎందుకు చేశానంటే కారణం లేకపోలేదు, కానీ ఇద్దరు మనుషుల జీవితాలను నేను దగ్గరగా చూసా. ఎలా చూసా? ఇద్దరు మనుషుల జీవితాలను చాలా దగ్గరగా చూసా. ఆ మనిషి జీవితం చూసినప్పుడు భయం కలిగింది నాకు. ఎందుకంటే ఆ మనుషుల యొక్క జీవితము ప్రారంభం బాగా ఉన్నతంగా ఉంది, కానీ ముగింపుకు వచ్చేసరికి దౌర్భాగ్యంగా ఉంది. ఈ రోజున దేవుని పిల్లలుగా నీ ప్రారంభ జీవితము, నువ్వు ఆస్తిపరుడు అయి ఉండొచ్చు, మంచి ఇల్లు కట్టొచ్చు, వాహనం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు,
అప్పులోడు అనేవాడు నీ జీవితంలో లేకపోవచ్చు, నువ్వు ఎలాంటి వాడవైనా. మరణం నీ దగ్గర రాకుండా ఉంటుందా? చెప్పాలా? నువ్వు అందగాడు అని రాకుండా ఆగుద్దా? నీకు డబ్బు ఉందని రాకుండా ఆగుద్దా? చెప్పాలా? శ్మశానానికి పెద్ద చిన్న తేడా ఉండదు, మరణానికి తేడా ఉండదు. చూసారా, కరోనా వచ్చింది, పోయారా లేదా? ఎంతమంది పోయారు? లెక్కలేదు. చూసారా, ఎందుకు దేవుడు ఆ కరోనాలో నిన్ను పంపించకుండా క్షేమం ఉంచాడంటే, రానున్న దినాల్లో నువ్వు దేవుని కొరకు మరణం ఇంత భయంకరంగా ఉంటుందని తెలుసుకునైనా జాగ్రత్తగా బ్రతుకుతావని దేవుడు నిన్ను సజీవంగా ఉంచాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి. మాట చెప్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము, దావీదు ఎందుకు ఆ మాట అంటున్నాడు చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం వచ్చిన, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. ఎవరంట? సౌలు మహారాజు గురించి రాయబడింది. సౌలు మహారాజు గారు ఎవరంట? మంచి సుందరుడు అంట. మన భాషలో చెప్పాలంటే మన్మధుడు. ఎవరు? మంచి అందగాడట, యుద్ధ వీరుడట, యుద్ధ శౌరుడట. ఇశ్రాయేలీలలో అతని పాటి అందగాడు ఒకడు కూడా లేడంట. ఇశ్రాయేలీలు అందరూ అతని భుజాల కంటే పైకి ఇతరుల కంటే